బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతలు సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఈ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. ఇక బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా 4 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. బీజేపీ ఇవాళ ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఏపీకి సంబంధించిన ఒకరిద్దరు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి బీజేపీ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో 2 విడతలుగా జరిగిన చర్చల్లో జనసేన, బీజేపీలు కలిపి 30 శాసనసభ, 8 లోక్సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగిపోయింది. నిన్న ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 2 అంకెల స్థానాలు కావాలని, కనీసం 10 సీట్లైనా లేకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. తమకు ఏ స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చలో పాల్గొన్నట్టు సమాచారం. 25 అసెంబ్లీ స్థానాల్ని, 10 లోక్సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న బీజేపీ నాయకులు వాటిలో నుంచే 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు కావాలని కోరారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం బీజేపీ కోసం జనసేన 3 అసెంబ్లీ స్థానాలను వదులుకోవడానికి సిద్ధపడగా, ముందు నిర్ణయించుకున్న దానికి అదనంగా మరో అసెంబ్లీ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే టీడీపీ 94 అసెంబ్లీ, జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశమూ ఉంది. మొత్తం అభ్యర్థులను ప్రకటిస్తుందా, 3వ జాబితా కూడా ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రాలేదు. ప్రధాని శక్తివంతమైన దార్శనిక నాయకత్వంలో రాబోయే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు 3 పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం ఫరడివిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్షని స్పష్టం చేశాయి.